అందరికీ నమస్కారం. దేశంలోనే కనీవిని ఎరగని రీతిలో ప్రతిష్టాత్మకంగా 26 జిల్లాల్లో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు మాధవ్జీ నేతృత్వంలో 26 జిల్లాల్లో వాజ్పేయి విగ్రహాలు జిల్లాకు ఒక విగ్రహం ప్రతిష్టాత్మకంగా పెడుతున్నారు. కోకళ్ళగా పెట్టకుండా చాలా ఉన్నతంగా పెడతా ఉన్నారు. వాజ్పేయి జాతీయ రహదారులు కావచ్చు, గ్రామీణ సడక్ యోజన కావచ్చు, టెక్నాలజీ కావచ్చు, విదేశీ విజ్ఞానం కావచ్చు, వీటన్నిటిపై సమూలమైన సంస్కరణలు తీసుకొచ్చిన నేత. ఆ నేతకి సర్వజనులకి ఆయన నేత, సకల జనుల నేత. ఆ ఎక్కడ ప్రతిపక్షం అధికార పక్షం లేకుండా అందరిలో కూడా నానిన వ్యక్తి, అందరిలో గొప్ప వ్యక్తి, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని 25 జిల్లాలు పూర్తి చేసుకుంటున్నాం. రేపటితో మనం 26 చివరిగా ముగింపుగా అమరావతిలో 2 ఎకరాల స్థలంలో స్మృతివనం, వాజ్పేయి స్మృతివనం మెమోరియల్, 12 అడుగుల విగ్రహం, పెద్ద ఎత్తున కేంద్ర మంత్రివర్యులు అమిత్ షా కూడా వచ్చే అవకాశం ఉంది. అమిత్ షాజీ వచ్చే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మాధవ్జీ నేతృత్వంలో 25,000 మంది పైన ప్రజానాయకి కార్యక్రమానికి జనసందోహం హాజరవుతూ ఉన్నారు. దీన్ని పెద్ద ఎత్తున దేశంలోని ఇలాంటి కార్యక్రమం ఎవరు చేపట్టలేదు. ఆంధ్రప్రదేశ్ దానికి ఒక వేదిక కావడం చాలా గర్వించదగ్గ అంశం. ఈ కార్యక్రమంలో అందరం పాల్గొని వాజ్పేయిజీకి ఘన నివాళులు అర్పించి వాజ్పేయి యొక్క సుపరిపాలన తెలుసుకోవాలని, చైతన్యం పొందాలని, అవగాహన తెచ్చుకోవాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాం. 25వ తేదీ క్రిస్మస్ రోజే పుట్టినటువంటి వ్యక్తి ఆయన. 25వ తేదీ రానున్న 5 రోజుల్లో ఈ కార్యక్రమం చూడబోతా ఉన్నాం. అందరికీ ధన్యవాదాలు.